ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అనగా ఎఫెసీ 1:20లో ఏమని వ్రాయబడిందో, ఎఫెసీ 2:1లో ఏమని వ్రాయబడిందో, ఎఫెసీ 2:5లో ఏం వ్రాయబడిందో అదే మాటలు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మనం అందరం ఈ లోకాన్ని విడిచిన ఎవరి ప్రక్కన కూర్చోడానికి వెళ్ళబోతున్నామంటే ప్రభు ప్రక్కన కూర్చుంటాం. ఆయన సింహాసనాసీనుడై ఉంటే ప్రభు బిడ్డలు పరిశుద్ధులై తెల్లని అంగీలు ధరించుకుని యాజకులు ఎలాగైతే ఆలయంలో ఉంటారో ప్రభు యొక్క బిడ్డలందరూ భక్తులందరూ భక్తురాండ్రందరూ తెల్లని వస్త్రం. అందుకని ఈ రోజున కూడా అందరూ ఇష్టపడతారు తెల్లని బట్టలు అంటే. కేవలం ఈ బట్టను బట్టి నువ్వు సంతోషిస్తుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోయినావు. పాపము అనే కళంకము నీ మీద లేకుండా పూర్తిగా ఆయన దాన్ని తుడిచివేసినాడు. నిన్ను కడిగి వేసి కొంచెమైనను పాపము మురికి నీ ఒంటి మీద లేకుండా చేసినాడు. తన బిడ్డను తల్లి నీళ్లతో స్నానము చేయించి తన బిడ్డను చూచుకుని తాను మురుసుకుంటుంది. ఎంత అందముగా ఉన్నాడు నా కుమారుడు, ఎంత మృదువుగా ఉన్నది నా కుమారుని దేహము. ప్రభువు కూడా తన సంఘాన్ని చూచుకొని మురుసుకుంటున్నాడు. నేను కడిగి వేశాను నా బిడ్డలు, నేను ఎలాగున్నానో అలాగే వారును పరిశుద్ధులై ఉన్నారని. అలాగే ఆయన ఎలాగో జీవము కలిగిన వాడై ఉన్నాడు. నువ్వు మరణించి దేవునికి దూరం అయిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ నువ్వు మరణములో నుండి కూడా జీవమును పొంది తనకు దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరలా అంటున్నాను, నువ్వు మరణించి దేవునికి దూరం అయిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ నువ్వు మరణించిన నువ్వు బ్రతికి తనకు దగ్గరగా తన ప్రక్కనే కూర్చుండబెట్టుకోవాలని దేవుడు ఆశపడుచున్నాడు. కనుక ఆయన ప్రేమ చేత బ్రతుకుచున్నాం.